ప్రథమ చికిత్స గురించి చెప్పడానికి మరి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. నమస్కారం అండి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు. నమస్తే అండి. ఇప్పుడు ప్రాణరక్షక సూత్రాలు అన్నారే మీరు, ఏంటి సార్ ప్రాణరక్షక సూత్రాలు అంటే? ప్రాణాన్ని రక్షించడమే. జీవ పదార్థము ప్రదర్శించే లక్షణాల సముదాయాన్ని ప్రాణము అంటాం. ప్రాణం పోయింది అని అన్నప్పుడు ఈ విధంగా అర్థం చెప్పుకొని ప్రాణరక్షక సూత్రాలు అన్నప్పుడు ప్రాణం పోకుండా నిలబెట్టేది. అట్లా అంటే జీవ పదార్థం ప్రదర్శించే లక్షణాలను ప్రదర్శించేటట్టే అట్టిపెట్టడం ఎట్లా అని అర్థం మనం తీసుకోవాలి. ఒక మనిషిని నువ్వు గమనిస్తావు, ఒక రోడ్ పక్కనో ఎక్కడో నిర్మాణ ప్రదేశంలోనూ నువ్వు పోతూ ఉంటూ ఒక మనిషి పడిపోవడం గమనించుంటావు. ఇక్కడి నుంచి మొదలవుతుంది నీ ఆలోచన. మనిషి దగ్గరికి వెళ్ళిన తర్వాత తట్టాల, కుదపకూడదు. సినిమాల్లో వీరోచితం కుదుపుతారు, అట్ట కుదపటం కాకుండా తట్టాల. ఏమయ్యో అని పిలవాల. అని అన్నాడు అనుకో, పలికాడు అనుకో, పలికినాడంటే ఆడు గుండె ఊపిరి ఆగలేదని అర్థం. నువ్వు మాట్లాడింది అతను చెవుల్లోకి సోకింది, చెవుల నుంచి మెదడుకు పోయింది, మెదడు నుంచి ఊమని మూలగాలని కండరాలకు కూడా సంకేతం వెళ్ళిందని అర్థం. గుండె ఊపిరి పనిచేస్తే నువ్వు సాధ్యం, గుండె ఊపిరి పనిచేస్తేనే మెదడుకు రక్తం సప్లై కూడా జరుగుతుంది, ఇతను చనిపోలేదు అని అర్థం. తడితే కదలడంలా వెంటనే చూడాల్సింది ప్రాణరక్షక సూత్రాలు 3 అని ఉంటాయి. 3 ముఖ్యమైన ప్రాణరక్షక సూత్రాల్లో మొదటిది ఏంటంటే, మనిషిని వెలుకలా పడుకోబెట్టిన తర్వాత ఊపిరిపోయే మార్గం ఎలా ఉన్నదో చూడాలి. ఊపిరిపోయే మార్గం అంటే మట్టి ఏమైనా పడి ఉందా, ఏదన్నా మిద్ది కూలబడ్డది, ఇసుక మీద పడ్డది, ఇసుక లారీలో ప్రయాణం చేస్తూ ఉంటే తలకిందులయ్యింది, ఇసుకలో కూరకపోయినాడంటే ముక్కులకి నోటికి ఇవి 2 గాలి పోవడానికి మార్గాలు, ఇవి 2 బూడిపోయినాయా చూడాలి. వాంతి వచ్చినందువలన నోట్లో ఏమన్నా వాంతి పదార్థం ఉందా ఏంటి చూడాలి. వెంటనే వాటిని తొలగించాలి. ముక్కు దగ్గర ఉండి తొలగించాలి, ముక్కు నోరు దగ్గర ఉండి తొలగించాలి. ఫస్ట్ ఏంటంటే గాలిపోయే మార్గం, మొదటి ప్రాణరక్షక సూత్రం. దీన్ని క్లియర్ చేసుకోవాలి. ఇతను కాళ్ళు చేతులు కదిలిస్తున్నా అని చెప్పాడు. ఏం బాబు మెడ నొప్పి ఉందా? నొప్పి లేదని చెప్పాడు. అయినా కూడా మెడ ఇరుగుందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం. చెవుల వెనక మెడ మీద ఏమైనా వాపు ఉందేమో చేతులతో తడిని చూస్తున్నాను. వాపు ఏమీ లేదు, కాబట్టి ఇతనికి మెడ ఇరుగుండే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఊపిరిపోయే గొట్టాన్ని మనం సరి చేసుకోవడానికి, ఫ్రీగా గాలి పోయేటట్టు చూసుకోవడానికి మెడని వెనక్కి వంచవచ్చు. ఎలుకలా పడుకున్న వ్యక్తికి తలకాయ కొంచెం వెనక్కిగా నుంచితే గాలిపోయే మార్గం సరిదిద్దబడుతుంది. ముందుకు వంగిపోయింది అనుకోండి, తల అని శబ్దం వస్తుంది. వెనక్కి ఉంచేస్తే ఫ్రీగా వస్తుంది గాలి, అట్లా ఫ్రీగా శబ్దం. అవునవును. ఈ మెడకాయ వెనక్కి ఉంచాలా అనే సూత్రాన్ని పాటించబోయే ముందు మరొక అంశాన్ని గమనించాలి. ఇది కూడా ముఖ్యమైన అంశమే. ఈ అంశం గమనించకపోతేనే ప్రమాదాలు చాలా జరుగుతాయి. అదేంటంటే, ఇతనికి మెడకాయ ఇరిగిందేమో చూడాలి. అవును, యాక్సిడెంట్ మెడకాయ ఎరగొచ్చు. అవును. కరెంట్ పోల్స్ మీద కింద పడ్డాడు, మెడకాయ ఎరగొచ్చు. మిద్దె మీద కింద పడ్డాడు, మెడకాయ ఎరగొచ్చు. దొమ్మిలు కొట్లాటలు జరిగినాయి, కర్రలతో బాదారు, మెడకాయ ఎరగొచ్చు. మెడకాయ ఇరిగే సందర్భాలు ఇవి. అందువల్ల అలాంటి సందర్భంలో ఇరిగిందులో తెలుసుకోవడానికి మొదట ఏం చేయాలంటే, మెలకువలో ఉన్నాడు లేదు చూడండి. ఏమయ్యో ఇతను ఊమని శబ్దం చేస్తున్నాడు, బాగా కాళ్ళు చేతులు కదిలించి చూడు. కదలట్లేదు సార్. కదలట్లేదు. ఏ ఊరి మీది? కర్నూలు సార్. మెడకాయ నొప్పి ఉందా? ఉంది సార్. మెడకాయ నొప్పి ఉంది అంటున్నాడు, కాళ్ళు చేతులు కదిలించలేకపోతున్నాడు. ఇతనికి మెడకాయ ఇరుగుండే అవకాశం చాలా ఎక్కువ. ఒకసారి చెవులు వెనక కూడా వాపే ఉందేమో చూస్తాను. ఇతనికి మెడకాయ ఇరిగిందనే అనుమానం వచ్చింది మనకి. కాళ్ళు చేతులు కదిలించడం లేదు, మెడ నొప్పి అని చెప్తా ఉన్నాడు. చెవులు వెనక మెడని తడిమితే గడ్డులాగా కూడా తెలుస్తున్నది. ఇతన్ని గాలిపోయే మార్గాన్ని సరిచేయాలి అంటే మిగతా రోగుల్లాగా మెడని వెనక్కి వంచడానికి వీల్లేదు. అలా ఉంచితే మెడ లోపల ఉన్నటువంటి వెన్నుపాము పూర్తిగా కట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందువలన దవడ ఎముకని ముందుకి జరుపుకోవాలి. ఇప్పుడు గాలి ఫ్రీగా పోతూ ఉంటుంది. ఇలా పట్టుకుని ఈ వేళ్ళు ఇలా ఉంచుకొని మెడని ఇలా పట్టుకొని సపోర్ట్ ఇచ్చుకొని ఇతన్ని ఎక్కడికైనా సరే కదిలించాల్సి ఉంటుంది. ఇవి పనిచేయటం లేదు అంటే మెడకాయ ఇరుగుండే అవకాశం చాలా ఎక్కువ. ఒక్కోసారి మెడకాయ నొప్పి లేకుండా కూడా కాళ్ళు చేతులు పడిపోయి ఉండొచ్చు. కాబట్టి వీటిని జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. మనిషి తెలివిలో లేకపోతే ఎట్లా గుర్తుపట్టాలా?
ఇంకా చెప్పడు కదా అతను మెడకాయ నొప్పి ఉందా, కాలు చేతులు పని చేస్తున్నా లేదో చెప్పడు. అవును. అలాంటప్పుడు ఏం చేయాలంటే చెవులు వెనక మెడ భాగాన్ని చేతితో తడమాల, రెండు వైపుల చేతులతో తడమాల. అక్కడ లోపల రక్తం గూడు కట్టి ఒక గడ్డులాగా తెలిస్తే, అలా తెలిస్తే ఇతనికి మెడకాయ ఎముక ఇరిగిన కారణంగా రక్తం అక్కడ గూడు కట్టిందని అర్థం. అవునులే. తెలుగులో లేనోని కూడా ఈ రకమైన పరీక్ష చేసి చూడాలి. చూడాలి. ఈ పరీక్షలో రక్తం గూడు కట్టిన అనుమానం వస్తే ఇతనికి మెడకాయ ఇరిగింది. మెడకాయ ఇరిగిన వ్యక్తిని తల వెనక్కి వంచకూడదు. అందుకు ఈ స్టోరీ అంతా మీకు చెప్పిన నేను. అవునులే. మెడకాయ వెనక్కి వంచితే మరి మెడకాయ ఇరిగినటువంటిది పూర్తిగా విరగడం పూర్తి అయిపోయి వెన్నుపాము మధ్య కట్ అయిపోతుంది. శాశ్వతంగా కాలు చేతులు పడిపోతాయి. శాశ్వతంగా పడిపోవడం ఒక భాగం అయితే ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది. ప్రాణం కూడా పోతుంది. పోయే అవకాశం ఉంది. మెడకాయ ఇరిగితే ఊపిరి ఆడడానికి ఎలా చేయాలి అంటే దవడని ముందుకు నెట్టాలి. దవడ వెనక 2 ఏళ్ళు పెట్టి ముందుకు నెడితే ఇలా అవుతుంది. ఆ విధంగా మారుతుంది. మామూలుగా అయితే పై పళ్ళు ముందుకు ఉంటాయి, కింద పళ్ళు లోపలికి ఉంటాయి. దవడ ఎముకను లాగగానే కింద పళ్ళు ముందుకు వస్తాయి. దాంతోపాటు నాలుగు కూడా ముందుకు వస్తుంది. గాలిపోయే మార్గం సరిదిద్దబడుతుంది. అది చాలా. అందుకని గాలిపోయే మార్గం అనే దాంట్లో మెడకాయ ఇరిగితే ఒక రకమైన పద్ధతి ఉంది, మెడకాయ ఇరగకపోతే ఒక రకమైన పద్ధతి ఉంది. రెండో ప్రాణరక్షక సూత్రం ఉంది. ఇది ఊపిరికి సంబంధించిన ప్రాణరక్షక సూత్రం. ఊపిరి ఆడుతుందా లేదా, ఊపిరి పోయే మార్గాన్ని సరిచేసినాం. సరిచేయగానే ఊపిరి ఆడుతుందా, ఊపిరి ఆడుతూ ఉంటే ఇంక నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఊపిరి ఆడలేదు అనేది అర్థమైందనుకోండి, గుండె దాకా నువ్వు ముందు వెళ్ళకూడదు. ఈ ప్రాణరక్షక సూత్రం దగ్గర ఆగాలి. నోట్లో నోరు పెట్టి గాలి ఊదాలి. ఇతను ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తి, బయటికి తీసుకొచ్చాము, ఊపిరి ఆడుతుందో లేదో పరీక్ష చేసాము, ఊపిరి ఆడటం లేదని అర్థమైంది. ఇప్పుడు 2 ముక్కులు మూసేసి నోరు తెరిచి నోట్లో నోరు పెట్టి గాలి ఊదుతాను. బయట వాతావరణంలో 120 వంతులు ఆక్సిజన్ ఉంటుంది, ప్రాణవాయువు. మన వదిలే గాల్లో 16 వంతులు ఉంటుంది. ఇప్పుడు ఊపిరాడకుండా పడిపోయిన వ్యక్తి శరీరంలో 0 ఉంటుంది. ఈ 16 అందిస్తగలుగుతాం. 16 నుంచి 0కి గాలి వెళ్తుంది. మనం నోటితో ఊదితే గాలి చాలదు కదా, మనం వదిలే గాలి, మనకు పనికిరాని గాలి అతనికి ఎట్ట పనికి వస్తుంది మీరు అనుకోవచ్చు. ఇప్పుడు వదిలే గాలి కార్బన్ డైఆక్సైడ్ అంటారు కదా, మళ్ళీ దాంట్లో ఆక్సిజన్. వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ 100కి 100 కాదు, ఉండవన్నమాట. 16%. 4 భాగాలు ఉంటుంది. పీల్చే గాలిలో 0.04 ఉంటుంది, వదిలే గాలిలో 4, అంటే 4 భాగాలు తగ్గింది ఆక్సిజన్. ఇంకా 16 ఉంది అట్లే. ఈ 16 అతనికి పనికి వస్తుంది. అలా గాలి వదాలి. అంటే ఎట్లా ఇది పద్ధతి ఎట్లా అని అనిపిస్తుంది. నోటికి నోరు అడ్డం గరిపించి కప్పలాగా పట్టేస్తారు చూడు, అట్లా నోరు పట్టించేసి గాలి వదలాలి. మనం గాలి 2-3 సార్లు గాలి అట్లా ఊదితే చెస్ట్ అంటే ఎదురు రొమ్ము ఉబ్బటం అనేది కనపడాలి. మనం గాలి లోపలికి కరెక్ట్గా వదిలితే చెస్ట్ ఉబ్బాలి. ముక్కు మూసేసి పెద్దోళ్ళు కానీ అయితే నోటికి నోరు గరిపించి వదలాలి. చిన్నపిల్లలు అనుకోండి, ముక్కు నోటికి రెంటికి కలిపి మనం నోరు పట్టించి మనం గాలి లోపలికి వదలాలి. మరీ పసిపిల్లలు అయితే డైరెక్ట్గా నోరు పెట్టకూడదు. అట్లా ఓ పల్సటి గుడ్డ కర్చీపు లాంటిది మూతి మీద పెట్టేసి మనం నోటితో గాలి వదవచ్చు. అంటే మన నోట్లో ఉండే క్రిములన్నీ అప్పుడే పుట్టిన బిడ్డకి మనం అందించే మహాప్రమాదాన్ని తప్పించవచ్చు. ఆ విధంగా చేసినాను. గాలి ఆ విధంగా ఎక్కించడం అనేది చేయాలి. ఇతర పద్ధతులు కూడా గాలి ఎక్కించడానికి ఉన్నవి, అవి సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించుకోవచ్చు. మూడవ ప్రాణరక్షక సూత్రం ఏంటంటే, గుండె ఆగితే గుర్తుపట్టడం, నాడి ద్వారా గుర్తుపెట్టాం. దీన్ని ఆడించేది ఎలా? ఎలుకలా పడుకోబెట్టి మనిషిని ఎదురు ఎముకను గుర్తించాలి. ఇక్కడ నామంగుంటని ఉంటుంది, కిందకి వెళ్తే పొట్ట ఉంటుంది, పొట్ట దగ్గర పైకి తడుముకుంటూ కానీ వెళ్తే ఇక్కడ ఎముక మొదలవుతుంది. ఈ ఎముకని గుర్తించి ఎముకలో కింద భాగాన్ని మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. ఆ భాగం మీద చేతి యొక్క ఈ భాగం ఆనేటట్టు పెట్టుకొని పైన 2వ చేయి ఇలా ఇరికించుకొని ఈ విధంగా నొక్కాలి. ఇతనికి మెడలో నాడి చూశాను, నాడి ఆడడం లేదు, వెంటనే గుండెని ఆడించే కార్యక్రమం మొదలెట్టాలి. దీన్ని చేయడానికి ముందు నామం గుంటలోకి వేలు పెట్టి చూసా, పొట్ట మీద తడుముకుంటూ వచ్చి ఎముక ఎక్కడ మొదలవుతుందో చూసా. దీన్ని ఎదురు ఎముక అంటారు. ఎదురు ఎముకకి ఎన్నెముకకి మధ్యలో గుండె ఉంటుంది. ఈ ఎముకను నొక్కడం ద్వారా
రెండెముకల మధ్య గుండె ఇలా అణిగి రక్తం బయటకు వస్తుంది. ఈ రెండెముకల మధ్య 2 చేతులు ఇలా పెట్టా, పై చేతి తీసేసాను, కింద చేతిని ముందుకు జరుపుకుని సరిగ్గా సెంటర్లో రెండో చేతి సపోర్టుతో నేను ఒత్తడం మొదలు పెడుతున్నా. 170 సార్లు. అతని గుండె మామూలుగా ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అన్నిసార్లు నేను దీన్ని నొక్కటం మొదలెట్టాను. దాదాపు 2 ఇంచులు అణిగేటట్టు నొక్కాలి. ఇది మ్యాన్కిన్ అనే ఒక వస్తువు మీద అయితే మనం పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేయడం సాధ్యమవుతుంది. ఇతను డెమాన్స్ట్రేషన్ కోసం బతికున్న మనిషిని నేను తీసుకున్నాను కాబట్టి అంత పెద్ద ఎత్తున మనం నొక్కితే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల గుండె ఆగితే ఈ ప్రక్రియతో ఆడుతుంది, ఆడుతున్న వాళ్ళకి బలంగా నొక్కితే ఆగిపోతుంది. ఇతనికి గుండె ఊపిరి 2 ఆగిపోయినాయి. నాకు సహాయానికి మరో వ్యక్తి ఉన్నారు. ఆయన ఆ ఊపిరి ఎక్కిస్తే నేను గుండె ఆడిస్తాను. ఊపిరి ఎక్కించండి. ఒకసారి ఊపిరి ఎక్కించగానే 4 సార్లు నేను గుండె ఒత్తుతున్నాను. 2 సార్లు ఎక్కిస్తే 3, 4, 5, 6, 7, 8 సార్లు నొక్కుతున్నాను. ఒకసారి 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నేను కుడి చేత్తో ఇప్పటికి 10 నిమిషాల నుంచి వస్తాను. ఈ విధంగా ఈ చెయ్యి నొబ్బెట్టింది. చెయ్యి మార్చుకొని ఎడమ చేత్తో నొక్కటం మొదలుపెట్టాను. ఈ విధంగా చెయ్యి మార్చుకుని గుండె నొక్కుతూ ఉండొచ్చు. ఈ ప్రక్రియ దాదాపు అరగంట సేపు మనం ఈ ప్రయత్నంలో చేయవచ్చు. 12 ఏళ్ళ లోపు పిల్లవాళ్ళుగానైతే ఒక చేత్తోనే నొక్కొచ్చు. 5 నుంచి 1 సంవత్సరం లోపుగానైతే కేవలం 4 ఏళ్లతో నొక్కవచ్చు. ఇలా అప్పుడే పుట్టిన బిడ్డ అయితే బొట్టన వేలుతో ఈ కింద ఎముకని ఎముకని కింద వైపు ఇట్లా నొక్కితే చాలు. ఆ విధంగా వయసు తగ్గే కొద్దీ మనం ఉపయోగించే ఒత్తిడిని తగ్గిస్తాం. ఏ విధంగా వాడినా మనం ఒక చేతిని వాడినా 2 చేతులు వాడినా మోచేయి దగ్గర ఉంచకూడదు. ఇలా మోచేయి దగ్గర ఉంచితే కొద్దిసేపట్లోనే మోచేతికి నొప్పి వచ్చి మనం ఈ పని చేయలేని పరిస్థితి వస్తుంది. అందువలన మోచేయిని స్టిఫ్గా ఇలానే పెట్టి ముందుకు మన బరువునంతా ముందుకు వంగి రోగి మీద వేయాలి. ఇలా బరువునంతా వేయాలి. నేల మీద అయినా ఈ విధంగానే బరువునంత వేయాలి. స్ట్రెచ్చర్ మీద కానీ బల్ల మీద ఉన్నా కూడా ఈ విధంగానే బరువునంత వేయాలి. మెడలో నాడి చూశాను, ఆడటం లేదనేది అర్థమైంది. 5 నుంచి 12 ఏళ్ళ పిల్లలకి చేయాల్సిన ప్రక్రియ వేరుగా ఉంటుంది. ఇతను 11 ఏళ్ళు దాదాపుగా ఉండొచ్చు అని అనుకుంటున్నా. అందువల్ల 2 చేతులతో గుండె నొక్కటం కాకుండా ఒక చేతితోనే గుండెని నొక్కుతాం. మామూలుగా 70-80 సార్లు పెద్దలకైతే చేస్తాము. వీళ్ళకి 100 సార్లు చేయాల్సి వస్తాయి. ఎక్కువ స్పీడ్తో చేయాల్సి వస్తాయి. యాక్సిడెంట్లో ఈ పిల్లవాడు కూడా ఉన్నాడు. ఈ పిల్లవాని వయసు 5 ఏళ్ళ లోపు. మెడలో నాడి చూసుకున్నాం, నాడి తెలియటం లేదు. ఇతను 5 ఏళ్ళ లోపు పిల్లవాడు కాబట్టి పూర్తి చేతిని ఉపయోగించకుండా 4 ఏళ్లతో మాత్రమే గుండెని నొక్కుతూ ఉన్నాను. ఇలా 120 సార్లు నిమిషానికి నొక్కాలి. ఈ విధంగా గుండె పనిచేయడం ద్వారా ముందు తక్షణమే మెదడుకు రక్తం అందుతూ ఉండాలి. మెదడు కానీ చనిపోతే శరీరం మొత్తం తర్వాత చనిపోతుంది. గుండెకి ఆక్సిజన్ అందకపోయినా అర్ధగంట బతుకుతుంది. ఊపిరితిత్తులు గంట బతుకుతాయి. మెదడు 5 నిమిషాల కంటే బతకదు. అందుకని మెదడుకు రక్తం అందేటట్టు చేయడానికి ఈ పని మనం చేయాలి. 3వ ప్రాణరక్షక సూత్రాన్ని మనం ఉపయోగించాలి. ఈ పద్ధతిలో మనం అరగంట మాత్రమే ఊపిరి అందించగలం. ఈ లోపల ఈ వ్యక్తిని అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అనగా ఈ గుండె ఊపిరిని ఆడించడానికి అధునాతనమైన ఉన్నతమైన పద్ధతిని అవలంబించే చోటికి మనం పంపించాలి. అంటే ఇక్కడ ఒకడున్నా, 2 3 రక్షించే చోట వెంటనే ఈ రక్షణ ఇవ్వగలిగినటువంటి చోటికి తరలించడానికి మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి 108 అనే సర్వీస్ వచ్చింది. ఫోన్ చేయగానే 10 నిమిషాలు వచ్చేస్తారు వాళ్ళు. ఈ వ్యక్తిని తీసుకుని పోయేటప్పుడే వాళ్ళ వ్యాన్లోనే ఊపిరి ఎక్కించడానికి, ఊపిరి పోయే మార్గాన్ని సరిచేయడానికి పద్ధతులు ఉన్నాయి. అక్కడ ఊపిరి పోయే మార్గాన్ని సరిచేయడానికి ట్యూబ్ వేసుకుంటారు. గాలి యాంబూబేగందంతా గాలి ఎత్తుకొని తీసుకెళ్తారు. అంటే నోటితో నోరు పెట్టి ఊదాల్సిన అవసరం లేదు వాళ్ళు. ఆ విధమైన మార్పులు చేసుకుని తగిన చోటికి తరలిస్తారు. 108లో ఆ సౌకర్యం ఉంది. ఆ రకమైన సౌకర్యం 108లో ఉంది. అక్కడ ఉన్నటువంటి హెల్త్ వర్కర్లకు అది నేర్పించినారు. చాలా ముఖ్యమైనది.
చాలా బాగుంది. అంటే అక్కడ సామాను ఉండాలి, చేతిలో అవునవును. సాధనాలు ఉండాలి. మనం మాట్లాడుతున్న బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ఏ సాధనాలు లేకుండా చేయగలిగేది. అవును. ఆ బేసిక్ లైఫ్ సపోర్ట్ అరగంట మాత్రమే బతికించగలదు. అరగంట లోపల తగిన చోటికి ఆ వ్యక్తిని తరలించాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రాణరక్షక సూత్రం 3వ అంశం. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మరి ఇవన్నీ ఎవరికి నేర్పిస్తే బాగుంటుందంటారు సార్? ప్రతి పౌరుడికి కూడా ప్రథమ చికిత్స చేయటం రావాలి. అంతే కదా మరి. ఊపిరి గుండె ఆడించడమే కాకుండా దాంట్లో ఉన్న ఇతర ప్రాణరక్షక అంశాలన్నిటిని కూడా తెలిసే అవకాశం ఉండాలి. భయం లేకుండా చేయటం ఎట్లా అనేది తెలియాలా. అక్కడి నుంచి రక్తం గారితే ఆపటం ఎట్టో తెలిసి ఉండాలా. అవును. ఎముక ఉంది, ఎముకని మీద రక్తం కారే భాగాన్ని గట్టిగా ఒత్తి పట్టుకుంటే ఆగుతుంది రక్తం. అవును. ముక్కుల మీద రక్తం కారితే ముక్కులు 2 గట్టిగా ఒత్తి పట్టుకుంటే 5 నిమిషాలు ఆగుతుంది. అవునవును. తల మీద దెబ్బ తగిలితే విపరీతంగా రక్తం కారినట్టు అనిపిస్తూ ఉంచారు. అందరం చిన్నదే ఉంటుంది అక్కడ, అవును. దాన్ని ఒత్తి పట్టుకుంటే ఆగిపోతుంది. అవును. కాబట్టి రక్తం కారడం అనేది ఆపడం కూడా నేర్పించాల్సిన అంశాల్లో ఒక భాగమే. రక్తం కారడాన్ని ఆపాలి అంటే రక్తం కారే భాగానికి అడుగున గట్టిగా ఉండే అవయవం ఏదైనా ఉండాలి. కాలికి దెబ్బ తగిలింది, చేతితో గట్టిగా నొక్కి పట్టుకుంటాడు. అట్లా 5 నిమిషాలు నొక్కి పట్టుకుంటే రక్తస్రావం ఆగిపోతుంది మామూలు పరిస్థితుల్లో. చేతితో కాకుండా చేతిగుడ్డు కానీ గాజుగుడ్డు కానీ దొరికేట్లయితే దానైనా ఉపయోగించి గట్టిగా 5 నిమిషాలు నొక్కి పట్టుకోవచ్చు. ఒక్కోసారి 5 నిమిషాలు నొక్కి పట్టుకుంటే రక్తస్రావం ఆగకపోతే మరలా 10 నిమిషాలు ఆ ప్రయత్నం చేయొచ్చు. పెద్ద రక్తనాళాలు కానీ తెగేటట్లయితే మనం అట్లా ఒత్తి పట్టుకుని ఆగే అవకాశం ఒక్కోసారి ఉండదు. అలాంటప్పుడు అలానే నొక్కి పట్టుకుని గట్టిగా కట్టుగట్టి ఇతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళేటట్లయితే అక్కడ దానికి తగిన వైద్యం చేస్తారు. తల మీద కూడా దెబ్బ తగిలింది, రక్తం కారుతూ ఉంది. ఎప్పుడైనా తల మీద దెబ్బ తగిలితే కొంచెం దెబ్బ తగిలినా ఎక్కువ రక్తం కారుతుంది. ఎక్కువ రక్తం సప్లై తలకు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా చేతితో నొక్కి 5 నిమిషాలు నొక్కి పట్టుకుంటే రక్తం కారటం సాధారణంగా ఆగిపోతుంది. తర్వాత జుట్టంతా నీళ్లతో కడిగేసి వెంట్రుకలను పక్కకి తీసి చూస్తే చిన్న రంధ్రం కనపడుతుంది. ఇంత చిన్న రంధ్రంలోనైనా ఇంత రక్తం కారిందని అనిపిస్తుంది మనకి. కానీ ఎక్కువ రక్తం కారే అవకాశం శరీరంలో రక్తం సప్లై ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడంతా ఈ అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా గాజుగుడ్డ కానీ చేతిగుడ్డ కానీ దొరికితే దాంతో నొక్కి పట్టుకొని ఆపేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఇతనికి ఎదురొమ్మ మీద కూడా దెబ్బ తగిలింది. ఎదురొమ్మ మీద దెబ్బతో ప్రమాదం ఏంటంటే ఊపిరితిత్తులకి ఈ దెబ్బ కానీ సోకేటట్లయితే గాలి బయటికి లోపలికి వస్తూ ఉంటుంది. వీలైనంత త్వరగా చేత్తో ఆ గాలి బయటికి లోపలికి రావడానికి ఆపేయాల్సిన అవసరం అవుతుంది. అట్లా గట్టిగా నొక్కి పట్టుకొని ఆ తర్వాత గాజు బిట్టు కానీ కర్చీఫ్ కానీ అక్కడ పెట్టి టైట్గా గుడ్డ కట్టేసేస్తే సరిపోతుంది. రక్తం కారడం మాత్రం ఎక్కడైనా సరే 5 నుంచి 10 నిమిషాలు నొక్కి పట్టుకుంటే ఆగిపోతుంది. రక్తం కారడం అనేది ఆపడం కూడా నేర్పించాల్సిన అంశాల్లో ఒక భాగమే. ప్రజలందరికీ నేర్పాలి అంటే ఎట్లా సాధ్యమవుతుంది ఇది? దీనికన్నా ఒక సులభమైన మార్గం నేను ప్రతిపాదించదలుచుకుంది ఏంటంటే స్కూళ్ళల్లో టీచర్లకు ముందు నేర్పండి. ప్రతి టీచర్కి తన అదుపులో ఉన్న పిల్లలందరికీ ప్రథమ చికిత్సలో ఉన్న ప్రాథమిక సూత్రాలు నేర్పండి. ఈ పిల్లలు బయటకు వెళ్తారు. ఒక 10 ఏళ్ళు ఇట్లే కానీ మీరు నేర్పితే సమాజంలో ఉన్న అన్ని వర్గాలలో మనం నేర్పించిన పిల్లలే ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్, టీచర్లు, లెక్చరర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చదువుకుని నిరుద్యోగులు, ఈ గ్రామాల్లో చేరిన వాళ్ళు అందరూ మన దగ్గర తరిపేదైన వాళ్ళు ఉంటారు. తెలిసి ఉండాలి ప్రథమ చికిత్స. ప్రథమ చికిత్స అందరికీ తెలిసిన అవసరం. ఎందుకంటున్నానంటే ఇది ప్రధానమైన బలమైన కారణాలు దీనికి ఉన్నాయి. ఒకసారి పిడుగులు ఉరుములతో వర్షం మొదలైంది. ఉరుమంటే ఎలక్ట్రిసిటీ. అవును. మేఘాల నుంచి మేఘాల మధ్య విద్యుత్ ప్రసారం జరిగినప్పుడు మెరుపు వస్తుంది. ఒకసారి మేఘం నుంచి భూమి మీద ఉన్న వస్తువులకు కూడా ఈ మెరుపు అనేది తగులుతుంది. ఓ పొలం దున్నుతున్నాడు రైతు, అతనికి మెరుపు తాకింది. మెరుపు తీవ్రంగా తాకితే మాడి మసిబొగ్గు అవుతారు, వాళ్ళని ఎవరు రక్షించలేరు. కదులుతున్నటువంటి వ్యక్తులు కానీ వస్తువులు కానీ వాటికి మెరుపు తాగే అవకాశం ఉంది. పొలం దున్నుతున్నాడు, మెరుపు తాకింది, తీవ్రమైన స్థాయిలో తాకలా టక్కున పడిపోయినాడు, గుండె ఆగిపోయింది. ఆరోగ్యవంతుడు ఇతను, గుండె ఆగిపోయింది మెరుపు దాకి. పక్క పొలంలో ఇంకో రైతు పొలం దున్నుతున్నాడు. ఇతనికి ప్రథమ చికిత్స మీద అవగాహన ఉంటే అతను ఎందుకు పడిపోయినాడు వెంటనే ఊహించగలడు. పరుగెత్తుకొని వచ్చి పొలంలో ఎలకల బండబెట్టి గుండె మీద కానీ నొక్కితే
అతను వెంటనే నిమిషం 2 నిమిషాల్లో మామూలు మనిషిగా లేచి అతనితో పని నడిచిరాడు. అవును. అది చేయలేకపోతే అతను మరొక 5 నిమిషాల్లో చనిపోతాడు. అవును. అంత ప్రాముఖ్యమైనటువంటిది ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్. ప్రథమ చికిత్స గురించి ప్రజలందరికీ తెలిసి ఉండడం అవసరము అని మాట్లాడటంలో అర్థం అది. అవును. ఇప్పుడు ప్రజలందరికీ తెలిసడం కూడా అవసరం సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా గుండె ఆగిపోయిందని, గుండె ఆగిపోవడము నేర్చుకున్న తర్వాత, ఆగిపోయిన తర్వాత ఎట్లా ఆడించాలో తెలిసిన వాడు వాళ్ళ దగ్గర పోయి మీరు చెప్పిన పద్ధతి ప్రకారం గుండె ఆడించినాడు అనుకో, ఆ దెబ్బతో ఏదైనా ప్రమాదమై చనిపోయినా అనుకో, వీడు ఒత్తినందువల్లే చనిపోయినాడు అని అనుకునే ప్రమాదం వీళ్ళు తెలియని వాళ్ళకు ఉండొచ్చు. అవునవును. అప్పుడు చాలా జాగ్రత్తలు కూడా సమస్య. అది సమస్య అవుతుంది. ఒక్కడికి తెలుసుంటాం ప్రమాదం. అందరూ తెలిసింటే నాలెడ్జ్ అనేది ఒక్కడే దాచుకుంటే ప్రమాదం. అవునవును. వాడు ఒక్కడికి వచ్చిననుకో వాడు పోయి ప్రయత్నం చేస్తాడు. బతికితే అతను దేవుడు అంటారు, చచ్చిపోతే దయ్యం అంటారు. ఈయన ఒత్తడం వల్లే చనిపోయాడు. 10 మందికి తెలుసుందనుకోండి, అట్లా లేవై బతికిచ్చేది నీకేం తెలుసు అని చెప్పడానికి ఉంటుంది. అందుకే రెండో గ్రూప్కి ఎవరికి నేర్పాలి అంటే గ్రామాల్లో ఉండే యువజనులు మొత్తానికి నేర్పాలి, యూత్కి. అవును. మూడో గ్రూపు గ్రామాల్లో గ్రామీణ వైద్యం చేసుకుంటుండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం తరఫీ తెచ్చి కమ్యూనిటీ పారామెడిక్స్ అనేవాళ్ళు, వీళ్ళు గ్రామాల్లో ఉంటారు. అవును. అసలు ఎంత వైద్యం చేస్తారు, గొప్ప వైద్యమా కాదు, ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే ఇది గ్రామంలో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, వీళ్ళందరికీ తెలిసి ఉండాలి. అసలు వీళ్ళ ఆధారంగానే మిగతా జనాన్ని కూడా నేర్పించి ఏర్పాటు చేయాలి. నైపుణ్యం అది. ప్రాణరక్షక సూత్రాలు అనేవి వింటే వచ్చేవి కాదు. నైపుణ్యం అంటే చూస్తే వచ్చేది కూడా కాదు. చూస్తే వచ్చేది వింటే వచ్చేది కాదు, అది చేస్తేనే వస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇంకొక చిన్న అంశం కూడా ప్రథమ చికిత్సలో ఉన్నది ఏంటంటే, ఒక వ్యక్తి గుండె పనిచేస్తూ ఉంది, ఊపిరి కూడా పనిచేస్తూ ఉంది, మనం ఆ రెంటి విషయంలో చేయాల్సింది ఏం లేదు, కానీ తెలివి తెప్పున్నాడు, తెలివిలో లేడు. ఈ వ్యక్తి గురించి ఎట్లా మనం జాగ్రత్త తీసుకోవాలి ప్రథమ చికిత్సలో? అతను ఎలుకలా పడుకొని ఉన్నాడు, అట్టే పెట్టి వదిలేసి వెళ్ళిపోయినాం అనుకో, తలకి దెబ్బ తగిలినట్టు ఒక్కొక్కప్పుడు రికవరీ అయ్యేటప్పుడు మనిషి మామూలుగా మారేటప్పుడు వాంతి వస్తుంది. ఎలుకలా పడుకున్న వ్యక్తి వాంతిగానైతే ఊపిరితిత్తులకు ఇప్పుడు చచ్చిపోతాడు, ఊపిరి ఆగిపోయి. మరి తలకాయ పక్కకి తిప్పితే కూడా బాగానే ఉంటుంది, కానీ తలకాయకి పక్కకి తిప్పినా కూడా మళ్ళీ తలకాయ మామూలుగా తిరిగిపోయింది అనుకోండి. అందువలన గుండె ఊపిరి ఆడుతూ తెలివిలో లేని వ్యక్తిని పడుకోబెట్టే పద్ధతి ఒకటి ఉంది. కొంచెం బోర్లా తిప్పి పై మోకాలను ముందుకొంచి పై చేతిని కూడా ముందుకొంచి తలకాయని కొద్దిగా వెనక్కి ఉంచాలి. ఈ విధంగా చేయటాన్ని రికవరీ పొజిషన్ అని పిలుస్తారు. దీన్ని తెలుగులో అయితే చాలా పొడుగు చెప్పాలా, గుండె ఊపిరి ఆడుతూ తెలుగులో లేని వ్యక్తిని పడుకోబెట్టే పద్ధతి. ఇంకంతకంటే పొట్టి పేరు దొరకలా. ఆ విధంగా అది కూడా మనం గమనించాలి, నేర్పించాలి. ఇవి 8కి కూడా చూడండి, వింటే వచ్చే కాదు, చేయాలి. ఇప్పుడు చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే, నాకు వచ్చు కదా, ఎంత సులభం పడుకోవడం అంటారు. పడుకొని చూపించు నాకంటే తప్పుగా చూపిస్తారు. వాళ్ళు చేస్తేనే వస్తుంది. అందువల్ల ప్రథమ చికిత్స అనే భాగము ఖచ్చితంగా ప్రతి ఒక్కడు తన చేతులతో చేసి నేర్చుకోవాలి. అట్లా ఒకరుంటే ఏం చేయాలి? ఇదొకటి సమస్య. ఒక్కడే ఉన్నాడు, ఊపిరి గుండె 2 ఆగిపోయినాయి. కబురు చేయాలి కదా, అరగంట లోపల సరైన చోటికి పంపపోతే చనిపోతారనే ప్రమాదం ఉంది కదా. కాబట్టి ఎలా చేయాలి? ఫోన్ చేయాలి అనుకోండి. ఫోన్ చేయాలంటే ఇతను వదిలిపెట్టి వెళ్తే ఇతను గుండె ఊపిరి ఆగిపోతుంది కదా. కాబట్టి ఒక నిమిషం సేపు నువ్వు ఆపకూడదు, చేస్తూ ఉండాలా. నిమిషం అయినాక ఫోన్ చేయడానికి నువ్వు వెళ్ళాలంటే 30 సెకండ్లకు మించి వదిలిపెట్టి పోకూడదు. ఆ టైం పెట్టుకోవాలి. 2 ఉన్నారనుకో, ఒకరు గుండె ఆడిస్తారు, ఇంకొకరు ఊపిరి అందిస్తారు. 3 ఉన్నారనుకో, గుండె ఒకరు ఊపిరి ఒకరు ఆడిస్తారు, మరొక అతను కబురు పెడతాడు. 4 దొరికారనుకో, జనం దొరుకుతారు. యాక్సిడెంట్ అంటే మహా ఇంట్రెస్ట్ జనానికి, జనం దొరుకుతారు. వాళ్ళకి ప్రథమ చికిత్స చేయడం వచ్చో రాదా? రాని వాళ్ళు నువ్వు తీసుకోవడానికి లేదు. ఒక అతన్ని మెడను స్టెబిలైజ్ చేసి పట్టుకొని చెప్పచ్చు, 2 ఎత్తుకోవచ్చు, అంబులెన్స్లోకి ఎత్తవచ్చు. ఇట్లా సంఖ్య పెరిగే కొద్దుల సహాయాన్ని రకరకాల రూపంలో మనం తీసుకోవచ్చు. ఒకసారి ఒక అతనికి ఇట్లా యాక్సిడెంట్ అయ్యి పక్కన మనిషి సహాయపడడానికి వస్తే, నా సెల్ ఫోన్ తీసుకుని 108కి ఫోన్ చేయను ఆయన అన్నాడు. 108కి ఫోన్ చేసి వెళ్ళిపోయినది ఒక రకం, సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని పోయాడు అతను. హ్యూమన్ వాల్యూస్ తగ్గిపోవడానికి ఇది నిదర్శనం. యాక్సిడెంట్ అయితే కూడా అట్లా పోవడం. మరోసారి కర్నూలు దగ్గర ప్రాంతంలో పెండికల్ దగ్గర యాక్సిడెంట్ జరిగితే రైలుకి
యాక్సిడెంట్కి గురైన వాళ్ళు జేబుల్లో ఉండే వస్తువుల మీద ఉండే శ్రద్ధ, బతికించడానికి శ్రద్ధ లేకపోవడం, ఇవన్నీ మానవ విలువలు దిగజారటానికి సందర్భం ఇదంతా. ఇది మనం ఎక్కడ మాట్లాడుకున్నా సరే ఈ అంశాలు మానవ విలువలను దృష్టిలో పెట్టుకోకుండా ఏ చికిత్స ఉండదు. చికిత్స అంటేనే మానవ విలువలను దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. ప్రథమ చికిత్స కూడా మనం బతికించాలో ఒక మనిషిని తాపత్రయం బలంగా ఉండాలి, లేకుండా ప్రథమ చికిత్స చేయలేడు. అందువల్ల ఇద్దరున్నా ముగ్గురున్నా ఏ విధంగా చేయాలా అనే దాని మీద కూడా అవగాహన అనేది మనం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ప్రథమ చికిత్సని చదువుకున్న వాళ్ళే నేర్చుకోవచ్చా, చదువు లేని వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం? ప్రథమ చికిత్స నేర్చుకోవడానికి చదువు అనే అర్హత సంబంధమే లేదు. ఏమీ తెలియని వాళ్ళు కూడా మనం నేర్పించవచ్చు. అస్సలు చదువు సంజలు ఏమీ లేని వాళ్ళు కూడా నేర్పచ్చు. మనం తెలుగులోనే చెప్తాం వాళ్ళకి విషయం చేయించి చూపిస్తాం. వాళ్ళకి ఎక్కువ నేర్పాలి. ఇంకా ఇప్పటికీ నిరక్షరాస్యులు 150 మంది ఉన్న సందర్భాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువ మంది ఉన్న సందర్భాల్లో ప్రథమ చికిత్స సమస్యలు కూడా గ్రామాల్లోనే ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం అనేది తప్పనిసరిగా ఉన్నది. ధన్యవాదాలండి. నమస్కారం అండి. అసలు చికిత్స అంటే ఏంటి, ప్రథమ చికిత్స అంటే ఏంటి, దాని తేడాలు, తర్వాత ప్రథమ చికిత్స ఎప్పుడు చేయాలని, ఎవరు చేయాలని, తర్వాత గుండె ఊపిరితిత్తులు మరి ఆగిపోతే ఎలా కనుక్కోవాలా, ఎలా ఆడించాలని చాలా చక్కగా వివరించారు. అందులో చాలా చక్కనైన విషయం ఏంటంటే ఎవరైనా నేర్చుకోవచ్చు, అందరూ నేర్చుకుంటే చాలా మంచిదని చాలా వివరించి చెప్పారు. అందులో భాగంగా ప్రాణరక్షక సూత్రాలు ఈ 3 కూడా